ఇప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది, వెళ్ళబోతున్నారు. అలాగే రేపు కేంద్ర హోంమంత్రి ఇతర ముఖ్యులను కలిసే అవకాశం కూడా ఉంది అని చెప్పి స్పష్టమవుతోంది. అలాగే తెలంగాణలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరద నష్టాన్ని కేంద్ర ప్రభుత్వ ముఖ్యులకి సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతున్నారని తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ ముఖ్య నేతలను కూడా కలవబోతున్నారు. మంత్రివర్గ విస్తరణ అలాగే పీసీసీ కార్యవర్గంపై చర్చించే అవకాశం కూడా ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, సాయంత్రం ఢిల్లీకి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పయనమై వెళ్ళనున్నారు. ఎందుకంటే ముఖ్యంగా గత వారం రోజుల వరదలకు సంబంధించి ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే సీఎం వర్గాలకు కూడా అపాయింట్మెంట్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీసీసీ ఎంపిక పైన కూడా ఒకసారి ఇటు అధిష్టాన పెద్దల్ని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మహేష్ కుమార్ గౌడ్ కి పీసీసీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధిష్టాన పెద్దలైనటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ ని కలిసి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అంతేకాకుండా ఆదివారం రోజు జరిగేటువంటి పదవి బాధ్యతలు స్వీకరించే మహోత్సవం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి వాళ్ళని ఆహ్వానించినట్టుగా కూడా తెలిసింది. అంతేకాకుండా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కూడా మంత్రివర్గ విస్తరణపై ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్తే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రాని సందర్భం కనబడుతుంది. ఇటు మంత్రివర్గ విస్తరణ పైన కావచ్చు, మిగతా అంశాలైనటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కావచ్చు, ఎలాంటి కొలిక్కి రాకపోవడంతో ఈ రోజు వెళ్లి రేపు మరొకసారి ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే మంత్రివర్గ విస్తరణలో దాదాపు 18 మంది కేబినెట్ మంత్రులు అవసరం ఉండగా రేవంత్ రెడ్డితో పాటు కేవలం 12 మందికే చోటు దక్కింది. మిగతా ఆరుగురి సస్పెన్స్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఆరుగురికి సంబంధించి ఎవరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఇప్పటికీ గాంధీభవన్ వర్గాల్లో కొంతమేరకు ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. 6 క్యాబినెట్ మంత్రి పదవులకు సంబంధించి దాదాపు 12 మందికి పైగా మంత్రులు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మా సామాజిక వర్గానికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కాలంటే మా సామాజిక వర్గానికి దక్కాలన్నట్టుగా కూడా పోటీ పడుతున్న సందర్భం కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలైనటువంటి ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఏ ఒక్కరికి కూడా కేబినెట్ లో హోదా కల్పించకపోవడంతో ఖచ్చితంగా మా నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా కేబినెట్ హోదా ఇవ్వాలని చెప్పేసి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, మంత్రులు కూడా వాళ్ళని విన్నవించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాదాపుగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి దానం నాగేంద్ర కూడా ఖచ్చితంగా నాకు మంత్రివర్గంలో చోటు దక్కాలని చెప్పేసి వాళ్ళు ఆశపడుతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రంగారెడ్డికి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, రామ్మోహన్ రెడ్డి పరిధి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పోటీ తీవ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా శాఖలు సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా నాకు మంత్రి పదవిలో చోటు దక్కాలని చెప్పేసి వీళ్ళపల్లి శంకర్ కూడా పోటీ పడుతున్న నేపథ్యం కనబడుతుంది. ఇలా చూసుకుంటూ పోతే ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరు పోటీ పడుతున్న సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పటికే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇప్పటికే ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించి ఖచ్చితంగా మాకు కూడా ఆ హోదా కేబినెట్ హోదా కల్పించాలని చెప్పేసి వాళ్ళు కూడా తీవ్రంగా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా ఇటు గొల్లకుర్మ సామాజిక వర్గం నుంచి చాలా ఓటు బ్యాంకింగ్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మాకు కూడా కేబినెట్ హోదా దక్కాలని చెప్పేసి ఆలయ నియోజకవర్గ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య కూడా పోటీ పడుతున్నారు. అంతేకాకుండా ఉమ్మడి నల్గొండకు సంబంధించి ఇప్పటికి ఇద్దరికి మంత్రి పదవులు దక్కగా ఇటు మునుగోడుకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి కూడా ఖచ్చితంగా నాకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి భువనగిరి ఇన్ఛార్జ్ గా రాజగోపాల్ రెడ్డిని నియమించారు. ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ ఉన్నాక ఖచ్చితంగా గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే ఇటు అధిష్టానంతో పాటు సీఎం కూడా చెప్పినట్టు సందర్భం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా, కేబినెట్ హోదా దక్కుతుందా అని మాత్రం ఒక విధంగా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఉమ్మడి నల్గొండ నుంచి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మిగతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కుటుంబ సభ్యులు, ఒకే కుటుంబం ఇద్దరికి కేబినెట్ హోదా కల్పిస్తారని మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళు చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. ఇలా చూసుకుంటూ పోతే చాలా సామాజిక వర్గాలతో పాటు ఆయా జిల్లాలకు సంబంధించి ఖచ్చితంగా మాకు కేబినెట్ హోదా కల్పించాలని చెప్పేసి వాళ్ళు తీవ్ర స్థాయి కసరత్తు చేస్తున్నారు. అయితే కేబినెట్ హోదాకు సంబంధించి ఎవరైతే ఆశలు వ్యక్తం చేస్తున్నారో ఇంకా ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ సంస్కృతిగా ఉన్న మెదక్ సంబంధించి ఖచ్చితంగా మెదక్ లో బీఆర్ఎస్ కు పోటీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నాకే మంత్రి పదవి అంటే కేబినెట్ హోదా కల్పించాలని చెప్పేసి మైనంపల్లి
కూడా పోటీ పడుతున్న సందర్భం కనబడుతుంది. అయితే ఈ కేబినెట్ కి సంబంధించిన మంత్రి పదవులు దక్కకపోతే మాత్రం ఖచ్చితంగా పిసిసికి సంబంధించి పిసిసి హోదాలో ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి ఒక హోదా కల్పించాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొన్న మొదటి విడత కార్పొరేషన్లకు సంబంధించి 37 మందికి ఇప్పటికే వాళ్ళని నియమించిన పరిస్థితి కనబడుతుంది. మిగతా సెకండ్ విడత కార్పొరేషన్ల పదవులపైన ఈ రోజు కానీ రేపు జరిగే చర్చల్లో కొంతమేరకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.